కమింగ్ టు బ్యాక్, మళ్ళీ తిరిగి వద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నామా. 12th క్వశ్చన్. సో మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ రిమూవ్డ్ ఫ్రమ్ గ్లూకోజ్ మాలిక్యూల్ డ్యూరింగ్ క్రెబ్స్ సైకిల్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు అన్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్టయితే సాధారణంగా మనకు క్రెబ్స్ సైకిల్ లోపల ఎనర్జీ అనేటువంటిది ఎట్లా అది ట్రాన్స్ఫర్ అవుతుందో, ద మోస్ట్ ఆఫ్ ఎనర్జీ రిమూవ్డ్ ఫ్రమ్ గ్లూకోజ్ మాలిక్యూల్ డ్యూరింగ్ క్రెబ్స్ సైకిల్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు అన్నాడు. ఎక్కడికి వెళ్తుంది అని గమనించినట్టయితే, సో మనకు ముఖ్యంగా చూడండి ఎన్ఏడి అండ్ ఎఫ్ఏడిఎస్2. ఓకే, ఎక్కడి నుంచి తొలగించబడుతుంది అంటే ఎన్ఏడి నుంచి ఎఫ్ఏడి నుంచి ఎనర్జీ తొలగించబడుతుంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. చూడండి, గ్లైకాలసిస్లో కొన్ని ఎన్ఏడిఎస్లు ఏర్పడతాయి, అదేవిధంగా క్రెబ్స్ సైకిల్లో కూడా ఎన్ఏడిఎస్లు ఏర్పడతాయి. కాబట్టి ఆ ఎన్ఏడిఎస్ నుంచి, అదే కాకుండా ఎఫ్ఏడిఎస్ నుంచి ఫ్లావోనిన్ అడినిన్ డైనిక్లోటైడ్ రిడ్యూస్డ్ ఫ్లావోనిన్ అడినిన్ డైనిక్లోటైడ్ నుంచి కూడా కొంత ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ రెండు అంశాల నుంచి ఎనర్జీ బయటకు వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్. ఓకే, ఇది ఫోటోసింథసిస్లో ఉన్న క్వశ్చన్. ఇది అసర్షన్. C4 plants require 30 ATP molecules for synthesis of 1 glucose. Correct. Okay, reason C4 plants need an extra 12 ATP molecules for regeneration of PEP in addition to 18 ATP used in the C3 cycle. Exactly correct. మీరు ఒకసారి గమనించండి, ఈ C4 ప్లాంట్స్ లోపల మనకు స్పెషల్గా చూడండి బండి సెల్స్ అండ్ మీసోఫిల్ సెల్స్ లోపల జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ లోపల చూసినట్టయితే సాధారణంగా మనకు 2 రకాల కణాలు ఉన్నాయి కదా. మీసోఫిల్ సెల్స్ లోపల C4 ఎంజైమ్స్ ఉంటాయి, బండిసిల్ సెల్స్ లోపల కెల్విన్ సైకిల్ యొక్క ఎంజైమ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే C4 ఎంజైమ్స్ వల్ల ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది అక్కడ. తర్వాత ఆ ఆమ్లము మళ్ళీ బండి సిస్టర్స్లోకి వస్తుంది. ఆ తర్వాత డిఫరెంట్ ఇంకొక కొన్ని అస్పరెటిక్ ఆమ్లం కానీ ఇంకా మ్యాలిక్ ఆమ్లం కానీ ఇట్లా ఏర్పడవచ్చు. సో ఈ రకంగా మారిన తర్వాత అది డీకార్బాక్సిలేషన్ గురై అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. తర్వాత ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ విడుదలైందో ఆటోమేటిక్గా పీజీఏ దాంట్లోకి ఎంటర్ అవుతుంది C3 సైకిల్ లోపల. సో రిమైనింగ్ పదార్థం ఏతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దట్ కన్వర్టింగ్ ఇంటూ దట్ పైరువిక్ యాసిడ్. సో ఈ పైరువిక్ యాసిడ్ అనేది మనకు డైకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా అక్కడ మనకేం జరుగుతుందంటే రీజనరేషన్ ఆఫ్ పీఈపీ కొరకు ఒక్కొక్క మాలిక్యూల్ నుంచి 2 ఏటీపీలు వినియోగించబడతాయి అన్నమాట. ఆ విధంగా మనకు 12 ఏటీపీలు 6 కార్బన్లకు 6 అణువులకు సంబంధించి 12 ఏటీపీలు అక్కడ వినియోగించబడి రీజనరేషన్ ఆఫ్ పీఈపీ ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ మనకు 12 ఏటీపీలు కన్జ్యూమ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి 18 + 12 30 అవుతుంది. సో C4 ప్లాంట్స్ లోపల 30 ATP molecules are required for synthesis of 1 glucose, but whereas in the C3 cycle only 18 ATP will be utilized. Okay, required. సో ఆ విధంగా మనం గమనించినట్టయితే ఈ రెండు అసర్షన్ రీజన్ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం. స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్. బ్రైట్ అండ్ బ్లూ గ్రీన్, ఓకే, ఆరెంజ్ రెడ్, ఎల్లో గ్రీన్ ఎల్లో. ఏంటివి ఇవి అంటే హరిత రేణువుల లోపల ముఖ్యంగా గ్రానా థైలకాడ్స్లో థైలకాడ్ మెంబ్రెయిన్ మీద ఉన్నటువంటి వర్ణద్రవ్యాలు ఇవి. ఈ వర్ణద్రవ్యాలు అనేవి ముఖ్యంగా లైట్ని అబ్జార్బ్ చేయడానికి కొరకు ఉపయోగపడేటువంటివి. ఈ వర్ణద్రవ్యాలే లేకపోతే ఆ యొక్క లైట్ను క్యాప్చర్ చేసేటువంటి అంశం లేకపోయి ఉండేది. కాబట్టి ఈ వర్ణద్రవ్యాలకు మనం థ్యాంక్స్ చెప్పవచ్చు. ఎందుకంటే ద లైట్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ అంటే ఏమిటి? NADH2, NADPH2 and ATP. So these molecules are formed due to the presence of the pigments which are present on the thylacid membrane. So in the thylacid membrane we can observe that these molecules are capturing the light energy. ఇందులో ముఖ్యంగా క్లోరోఫిల్ ఏ, అందులో ముఖ్యంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేటువంటి క్లోరోఫిల్ ఏ, దట్ ఇస్ రియాక్షన్ సెంటర్, సరౌండెడ్ బై
A, B and other accessory pigments are used trapping that light energy and sending to the reaction center. The reaction center is activated and release the electrons. కాబట్టి ఇక్కడ ఈ యొక్క క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్, కెరోటిన్, ఫైకోబిలిన్స్ ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఉన్నాయో అదనపు ద్రవ్యాలన్నీ కూడా ఇందులో ఆ లైట్ అండ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడానికి పనికొచ్చే అంశాలుగా కనిపిస్తాయి అన్నమాట. సో దీని ఆన్సర్ చూద్దాము. ఓకే, సో దీన్ని తీసుకున్నట్టయితే ఈ థర్డ్ ఆన్సర్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో దిస్ బ్రైట్ లైట్ బ్లూ గ్రీన్, బ్రైట్ బ్లూ గ్రీన్ ఇన్ కలర్. సో దట్ ఈస్ ద 3. ఇక్కడ చూడండి A3 అంటే క్లోరోఫిల్ ఏ. ఓకే, సో నెక్స్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ B4. సో B4 ఆరెంజ్ కలర్, క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, రైట్. ఓకే, తర్వాత నెక్స్ట్ సి తీసుకున్నట్టయితే మీరు చూడండి ఇది అయిపోయింది. C2 తీసుకుందాం. ఎస్, సి యాక్చువల్గా ఎలా వస్తుందండి? ఎస్, ఓకే, ఎల్లో గ్రీన్ కలర్, కరెక్ట్, గ్రీన్ కలరే కదా. ఎస్, కరెక్ట్, ఎల్లో గ్రీన్ కలర్ అంటే పసుపు ఆకుపచ్చ అంటాం. తర్వాత ఎల్లో తీసుకున్నట్టయితే 1 వస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనం గమనించినట్టయితే ఎల్లో గ్రీన్, బ్లూ గ్రీన్, ఎల్లో గ్రీన్ ఏ, బ్లూ గ్రీన్ ఏ, ఎల్లో గ్రీన్ బి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో బ్లూ గ్రీన్ అండ్ ఎల్లో గ్రీన్. ఓకే, లెట్ us see దట్. అలా తీసుకున్నట్టయితే మనకు ఈజీగా కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి, ఈ యొక్క ఏ, బి అనేటువంటి క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఇందులో ప్రధాన వర్ణద్రవ్యాల్లో ముఖ్యంగా క్లోరోఫిల్ ఏ ఏమవుతుందంటే మాడిఫైడ్ క్లోరోఫిల్ ఏగా మారి ఆ తర్వాత అది రియాక్షన్ సెంటర్గా మారడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ క్లోరోఫిల్ ఏ అనేటువంటిది ప్రధానంగా చాలా ముఖ్యమైనది. ఇందులో మాడిఫైడ్ క్లోరోఫిల్ ఏ అంటే మనకు ఇక్కడ 2 రకాలుగా పిగ్మెంట్ 700, పిగ్మెంట్ 680 అనేటువంటిగా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏంటివి? ఇదేంటిదంటే ఇది PS1, ఇది PS2లో ఉన్నటువంటి రియాక్షన్ సెంటర్. ఇది రియాక్షన్ సెంటర్. సో ఈ రకంగా 2 పిగ్మెంట్ సిస్టమ్స్ అనేటివి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ క్లోరోఫిల్ ఏ అనేటువంటిది మాడిఫైడ్ క్లోరోఫిల్ ఏ, ఇది కూడా మాడిఫైడ్ క్లోరోఫిల్ ఏ. సో ఈ క్లోరోఫిల్ ఏ చుట్టూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో రియాక్షన్ సెంటర్ ఉంది, చుట్టుపక్కల అనేక రకాల అణువులు ఉన్నాయి. ఇవన్నీ అణువులు కూడా లైట్ని ఇక్కడ రియాక్షన్ తీసుకున్నప్పుడు క్యాప్చరింగ్ చేసి నిదానంగా సెండ్ చేసి దీనికి పంపుతాయి అన్నమాట. ఎందుకు రియాక్షన్ సెంటర్ని రక్షిస్తున్నాయి ఇవన్నీ అని అంటే, ఈ రియాక్షన్ సెంటర్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఫోటో ఆక్సిడేషన్కు గురి అవుతుంది. ఫోటో ఆక్సిడేషన్ గురి కాకుండా ఉండేందుకొరకు ఈ యొక్క అదనపు వర్ణద్రవ్యాలన్నీ చుట్టుకొని ఉండి ఈ మధ్యలో ఉన్న అణువును రక్షిస్తాయన్నమాట. అందువల్ల ఈ యొక్క అణువు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ సెన్సిటివ్గా ఉన్నటువంటి ఈ అణువును మనం జాగ్రత్తగా రక్షించాలి. కాబట్టి రిమైనింగ్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి రక్షింపేటట్టు చేస్తాయన్నమాట. సో ఓకే, అర్థమైంది కదా. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ చాలా ఎన్లైటింగ్గా మీకు ఉపయోగపడుతుంది ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ కమింగ్ టు దట్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అండ్ దిస్ ఇస్ అన్ NADPH2 ఇది. ఓకే, సో photolysis of water and NADP reduction during cyclic electron transport occur respectively in అన్నాడు. ఓకే, సో దీంట్లో మనం గమనించినట్టయితే చూడండి, మామూలుగా ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది లూమెన్ సైడ్ జరుగుతుంది. ఓకే, ఇది ముఖ్యంగా స్ట్రోమా సైడ్, లూమెన్ సైడ్ ఈ రెండింటికి కనెక్టివిటీగా ఉంటుందన్నమాట. మీరు ఒక చూద్దాం. మామూలుగా ఇది లూమెన్ అనుకున్నట్టయితే ఇది లూమెన్. ఈ లూమెన్ లోపల ఇక్కడ మనకు లోపల వైపు ఈ యొక్క వాటర్ అనేది మనకు రిడ్యూస్ అవుతుంది. ఇట్లా H2 అనేది ఏమవుతుందంటే మామూలుగా H2O లోపల 2H+ అయాన్, 2 ఎలక్ట్రాన్ మైనస్ అయాన్ ప్లస్ ఆఫ్ O2గా మారుతుంది. సో ఈ ఆఫ్ O2 అనేటువంటిది 2 అణువులు తీసుకున్నట్లయితే అప్పుడు O2గా అయిపోయి ఆ O2 నుంచి ఇలా బయటకు వస్తుంది అనమాట. అంటే ఇది లూమెన్, ఇదేమో మామూలుగా స్ట్రోమా. ఈ స్ట్రోమాలోకి ఆక్సిజన్ విడుదల అవుతుంది అనమాట.
ఓకే, లూమెన్లో మనకి ఇక్కడ హిల్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. హిల్ చర్య అంటారు దీన్ని, హిల్ చర్య. ఈ హిల్ చర్య అనేటువంటి ద్వారా ఏర్పడినటువంటి మాలిక్యూల్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే NADH2లు అనేటువంటివి ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో మనకి ఏంటంటే వాటర్ మనకు డిప్లీషన్ అయినప్పుడు 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే ప్రోటీన్లు, ఆ తర్వాత ముఖ్యంగా ఎలక్ట్రాన్లు 2 కూడా విడుదల అవుతాయి. ఓకే, కాబట్టి దీని ప్రకారంగా మనం చూడవచ్చు. నెక్స్ట్ విషయానికి వద్దాం. ఓకే, దీన్ని గమనిద్దాం, చూద్దాం. దీని ఫస్ట్ది మనకు ఆన్సర్ కరెక్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు దట్ 16. When 54 molecules of carbon dioxide fixed by Rubisco in the C3 plant, a number of G3P exported to cytosol and a number of G3P participate in the regeneration respectively అని అన్నాడు. ఓకే, ఇది చాలా క్యాలిక్యులేషన్ క్వశ్చన్. ఈ క్యాలిక్యులేషన్ క్వశ్చన్ లోపల జాగ్రత్తగా గమనించాలి. ఏమిటి? వెన్ 54 molecules ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. ఓకే, సాధారణంగా మాలిక్యూల్స్, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ 54 ఉన్నాయి. ఫిక్స్డ్ బై రుబిస్కో ఎంజైమ్. ఓకే, ఇన్ C3 ప్లాంట్స్. ఓకే, మనం గమనించినట్టయితే దీంట్లో మనకు 54ను డివైడెడ్ బై 6 చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గమనించినట్టయితే ప్లాంట్ ద నంబర్ ఆఫ్ G3P ఎక్స్పోర్టెడ్. సాధారణంగా చూడండి మీరు 6 CO2. ఓకే, 6 CO2 తీసుకొని మామూలుగా 6 CO2 తీసుకుందాం. ఇక్కడ 6 RUBP. ఓకే, తర్వాత రుబిస్కో ఎంజైమ్. అప్పుడు ఏమవుతుంది? 12 PGA ఏర్పడుతుంది. ఈ 12 PGA నుంచి ఏమవుతుందంటే 12 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత 12 G3P ఏర్పడుతుంది. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ మామూలుగా 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయితే 12 G3Pలు ఏర్పడినాయి. ఓకే, దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే సో 54 molecules ఆఫ్ మనకు 54 molecules ఆఫ్ CO2 fixed by Rubisco enzyme in the C3 plant number and glyceraldehyde 3-phosphate exported to cytosol to number of G3P participate in the regeneration respectively అన్నాడు. ఇందులో టోటల్గా ఏవైతే ఉన్నాయో సాధారణంగా మనకి ఇందులో చూడండి 12 లోపల 2 మాలిక్యూల్స్ మాత్రము సైటోసాల్కి వెళ్ళిపోయి అక్కడ మనకు గ్లూకోజ్ని ఏర్పరుస్తాయి. ఓకే, గ్లూకోజ్ని ఏర్పరుస్తాయి. ఇందులో 10 ఏదైతే ఉన్నాయో ఈ 10 అనేది రీజనరేషన్ ఆఫ్ RUBP. కాబట్టి ఇందులో 12 లోపల 10 మాత్రం ఇక్కడ RUBPలు ఇన్వాల్వ్ అయినాయి, 2 మాత్రము సైటోసాల్కి వెళ్ళి అక్కడ గ్లూకోజ్ రీజనరేషన్ అయింది. ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేస్తే మీకు వచ్చినటువంటి ఆన్సర్ ఏముంటుందంటే మీరు లెక్క కట్టుకోండి. సో దట్ ఇస్ ద 4th ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఓకే, సో ఎక్స్పోర్టెడ్ దట్ number of G3P exported to cytosol and the number of G3P participate in the regeneration respectively అని అన్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ D. నెక్స్ట్ విషయానికి వద్దాం. 17th క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో జీనోఫోర్. ఓకే, జీనోఫోర్ అంటే ఎక్కడ గుర్తొస్తుంది? బ్యాక్టీరియాలో వస్తుంది. అంటే బ్యాక్టీరియల్ DNAను మనం జీనోఫోర్గా భావిస్తాం. రైట్, కరెక్ట్. సో జీనోఫోర్ ఈజ్ ఎక్స్ట్రా జెనెటిక్ మెటీరియల్ అండ్ హియర్ అది అవునా కాదా? జెనెటిక్ మెటీరియలా? ఎక్స్ట్రా జెనెటిక్ మెటీరియలా? కాదు. ఓకే, ఎక్స్ట్రా జెనెటిక్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే ప్లాస్మిడ్ ఈజ్ సర్క్యులర్ సింగులర్ స్టాండర్డ్ DNA. ఓకే, ప్లాస్మిడ్ అనేది అదనపు ఎక్స్ట్రా జెనెటిక్ మెటీరియల్ అండి. దీనికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. దీని ద్వారా కూడా కొన్ని కణానికి కొన్ని ఆపాదింపబడతాయి. అండ్ ప్లాస్మిడ్స్ కంటైన్ న్యూమరస్ జీన్స్. ఓకే, ఇదొక స్టేట్మెంట్. ప్లాస్మిడ్లో ఖచ్చితంగా జీన్స్ ఉంటాయి, ఏ దాంట్లోనే జీన్స్ ఉంటాయి. అండ్ అనదర్ వన్ BT క్రోమోజోమ్ మెయిన్ జెనెటిక్ మెటీరియల్.
ఓకే, ఇది ఇక్కడ తప్పుగా ఉంది. సో ఇది చూసినట్టయితే 17th సంబంధించి మనం ఇక్కడ చూద్దాం. ఇది కొద్ది తప్పుగా కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ మనం తీసుకోకపోవడం మంచిది. నెక్స్ట్ ఇక్కడ సరిగా లేదు. నౌ కమింగ్ టు స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్. లిస్ట్ 1, లిస్ట్ 2, ఫోటో ఆటోట్రోప్స్, ఓకే, ఫోటో ఎట్రోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్, కీమో ఎట్రోట్రోప్స్. ఓకే, ఇందులో మనకు ఇతర తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ ఇవి. దానికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. ఎగ్జాంపుల్లో రోడోస్పెరిల్లమ్, క్రిమేషియం, నైట్రోసోమోనాస్, అది నైట్రోసోమోనాస్ అండ్ జాంతోమోనాస్, సిట్రి అని అంటాం. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇందులో ఫోటో ఆటోట్రోప్స్ అంటే కాంతి స్వయం పోషకాలు అంటారు. కాంతి స్వయం పోషకాల లోపల మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూద్దాం A2, ఓకే, క్రోమేషియం. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్టయితే B, ఫోటో ఎట్రోట్రోప్స్. సో ఫోటో ఎట్రోట్రోప్స్ లోపల ఎస్, ఓకే, అదొకటి 1, రోడోస్పెరిల్లమ్. ఓకే, ఇలా వస్తుంది. తర్వాత కీమో ఆటోట్రోప్స్ C3, ఓకే, నైట్రోసోమోనాస్ డైరెక్ట్, ఇది ఆటోమేటిక్గా ఇది వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దిస్ వన్. ఓకే, T1 బ్యాక్టీరియోఫేజ్ సోర్స్, T2. దీంట్లో ఈవెన్ ఎందుకు అంటున్నామంటే ఎలా ఉంటాయంటే T2, T4, T6, T8 లాగా కనిపిస్తాయి. దాన్ని T1 బ్యాక్టీరియోఫేజ్ అంటాం. ఇందులో మనం గమనించినట్టయితే ఎస్, T1 బ్యాక్టీరియోఫేజ్ ఏ రకంగా ఉంటుంది అంటే సాధారణంగా మనకు ఈ యొక్క తల నిర్మాణము, తోక నిర్మాణము ఇలా కనిపిస్తాయి. సో దీన్ని మామూలుగా బ్యాక్టీరియోఫాజ్ అంటారు, బ్యాక్టీరియోఫాజ్. ఈ బ్యాక్టీరియోఫాజ్ లోపల 2 సిమెట్రీ ఉంటుందమ్మా. హెలికల్ సిమెట్రీ ఉంటుంది, పాలీహైడ్రల్ సిమెట్రీ. ఇక్కడేమో పాలీహైడ్రల్ సిమెట్రీ ఉంటుంది, దీంట్లో ఏమో హెలికల్ సిమెట్రీ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ 2 లక్షణాలు మనకు ఎక్కడ కనిపిస్తున్నాయంటే బైనరీ సిమెట్రీ లోపల మనకు కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎస్, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక మామూలుగా చూడడానికి ఎట్లా ఉంది, ఇది తోక కప్ప ఆకారంలో ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఇది రైట్ ఆన్సర్, ఇది కూడా రైట్ ఆన్సర్. సో కాబట్టి ఈ 2 రైట్ ఆన్సర్. కాబట్టి మనకు ఈ 3 అంటే యాక్చువల్గా ఇలా ఇక్కడ ఏంటంటే మనకు 1, 2, 3, 4 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ABCD అని రాయాలి, అలా రాయలేదు. సో మన ఈ 2 ఇది ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్, నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ప్రజెంట్ ఇన్ ఈచ్ ప్రోటీన్ సబ్ యూనిట్ దట్ ఈస్ క్యాప్సమర్ ఇన్ TME ఈజ్ అన్నాడు. ఇది సాధారణంగా మీకు తెలుసు. సాధారణంగా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. TME వైరస్ ఇది మనకు సాధారణంగా ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే TME లోపల దాని యొక్క పొడవు అడుగుతాడు. ఓకే, తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి క్యాప్సమర్స్ అడుగుతాడు, ఎన్ని ఉన్నాయి. దాని మధ్యలో ఉన్నటువంటి యొక్క RNA యొక్క పొడవు అడుగుతాడు, లేదా అందులో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్ అడుగుతాడు. దీంట్లో ఉన్న క్యాప్సమర్, ఎవరి క్యాప్సమర్లో ఉన్నటువంటి అమైనో ఆమ్లాన్ని అడుగుతాడు. ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఒక టేబుల్ తయారు చేసుకొని అందులో ముఖ్యంగా మీరు ట్యాగ్ చేసుకోవాలి DNA, RNAలో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్, తర్వాత క్యాప్సోమర్స్ ఎన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అమైనో ఆమ్లాలు ఎన్ని ఇన్ ఈచ్ క్యాప్సోమర్ లోపల, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో కాబట్టి ఈ యొక్క అంశం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంతేకాకుండా మాలిక్యులర్ వెయిట్ అడుగుతాడు. అట్లా ఈ రకంగా ఉన్నాయి చూడండి, అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో మనం చూసినట్టయితే అమైనో ఆమ్లాల గురించి అడుగుతాడు. కాబట్టి దీంట్లో చూడండి, ఇందులో మనకు ఒక్కొక్క క్యాప్సమర్ ఇట్లా ఉంటుంది కదా, ఈ విధంగా ఉంటాయి కదా. ఈ క్యాప్సమర్ 158 అమైనో ఆమ్లాల చేత ఏర్పడుతుంది అన్నమాట. ఇది స్పెసిఫిక్. ఓకే, క్లియర్. అలా మీరు గుర్తించగలిగితే
దీన్ని ఈజీగా ఇదన్నీ కూడా దానికి సంబంధించినటువంటి రీడింగ్సే ఉన్నాయి, అన్ని మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ను మనము ఐడెంటిఫై చేయగలిగితే ఇది టీఎంవి వైరస్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్. దీంట్లో క్వశ్చన్ ఏది అడిగినా చెప్పాలి. ఎస్, నెక్స్ట్ కమింగ్ టు హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ఫోటోటైప్స్. యాక్చువల్గా ఇది మామూలుగా ఇది ఫినోటైప్స్ అంటాం. ఫినోటైప్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద F2 జనరేషన్ ఆఫ్ మెండెలియన్స్ డైహైబ్రిడ్ క్రాస్ రెస్పెక్టివ్లీ అని అన్నాడు. ఓకే, సో ఇది ఇదేంటంటే జెనెటిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా దీంట్లో చూడండి 9 and so 4 and 9 F2 how many kinds of phenotypes produced in F2 generation అన్నాడు. అంటే మనకు ఫినోటైపిక్ జనరేషన్స్ లోపల హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ఫినోటైప్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ F2 జనరేషన్ ఆఫ్ మెండెలియన్ డైహైబ్రిడ్ క్రాస్ రెస్పెక్టివ్లీ అని అన్నాడు. సో 9:3 చూడండి, మామూలుగా చూడండి ఈ 4 లోపల 9:3:3:1. ఓకే, అయితే దీంట్లో మనకు చూసినట్టయితే ఈ 9 మనం డివైడ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఇక్కడ చూడండి ఈ 9 లోపల 1:2:4. ఓకే రైట్, ఓకే 1:2. ఓకే, లెట్ us see that here. ఈ 9 లోపల ఈ 9లో మనకు ఇలా తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఈ వైపు ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటే వస్తాయి. 1:2 ఇక్కడ చూడండి 1:2:2:4. ఓకే 1:2:2:4. ఓకే, అంటే ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 4 వస్తాయి. ఓకే, సో ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటివి కూడా 9 ఇవి. తర్వాత ఇక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి, లాస్ట్ ఇక్కడ వస్తాయి. సో ఇవి 2. దీంట్లో 1:2, ఇక్కడ 1:2, ఇది 1. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫినోటైపిక్ రేషియోలో మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే చూడండి ఇక్కడ సాధారణంగా 4 రకాలు 1, 2, 3, 4. దీన్ని డివైడ్ చేసుకుంటే ఇవి మామూలుగా 1:2:2:4 4, 5, 6, 7, 8, 9. కరెక్షన్ అయిందా? ఇట్లా టాలీ చేసుకోవాలా. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో F2 జనరేషన్ యొక్క డై హైబ్రిడ్ క్రాస్ ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనది. దీనిలో మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ వరుసలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి డబుల్ హోమోజైగస్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చేసి ఉన్నాయో ఇవి చూడండి డబుల్ హెట్రోజైగస్. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నాయి చూడండి, ఈ మధ్యలో ఉన్నాయి చూడండి. ఇక్కడ గమనించినట్టయితే ఇవి 8 ఉంటాయి టోటల్గా. దీంట్లో గమనిస్తే సింగిల్ హోమోజైగస్, సింగిల్ హెట్రోజైగస్, ఇక్కడ 8 ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇందులో హైబ్రిడ్స్ అంటారు. హైబ్రిడ్స్ అంటే ఇవి ఈ మూడు హైబ్రిడ్స్, ఇవి హైబ్రిడ్సే. తర్వాత ఈ ఒకటి ఏదైతే ఉందో ఇది తల్లిని పోలి ఉన్నటువంటిది. అంటే సాధారణంగా ఈ యొక్క 2 ఏదైతే ఉన్నాయో ఈ పేరెంట్స్ అనమాట. ఇక్కడ ఉన్నది పేరెంటల్, ఇక్కడ ఉన్నది పేరెంటల్. తర్వాత ఈ 3 ఏదైతే ఉన్నాయో ఈ 3లు మనకు హైబ్రిడ్స్. సింగిల్ హోమోజైగస్, సెమీ హెట్రోజైగస్ 8. ఓకే, ఆ తర్వాత డబుల్ హోమోజైగస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో దీని మీద ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దీనిలో కన్ఫ్యూజ్ కావద్దండి. ఇప్పుడు మామూలుగా చూడండి మామూలుగా సింగిల్ హోమోజైగస్ చూడండి డబుల్ హోమోజైగస్ ఉంది. ఈ డబుల్ హోమోజైగస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అడుగుతాడు, టైప్స్ అండ్ టోటల్ కూడా అడుగుతాడు. గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి వరుసగా వస్తే అన్నీ కొత్తవి ఉంటాయి. సో ఎన్ని రకాలు ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయి, టోటల్ కూడా 4. ఇక్కడ చూసుకుందాం, అడ్డంగా తీసుకున్నట్టయితే డబుల్ హెట్రోజైగస్ ఇది డబుల్ హెట్రోజైగస్.
ఇందులో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఏం చూడండి రౌండ్ వ్రింకిల్ కదా, ఓకే. క్యాపిటల్ వై స్మాల్ వై స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఇది హెట్రోజైగస్, డబుల్ హెట్రోజైగస్. ఇవన్నీ ఉన్నాయి మొత్తము, ఇవన్నీ మొత్తం టోటలు టైప్ ఒకటే టైప్ ఉన్నాయి, మొత్తం ఎన్ని 4 ఉన్నాయి. ఓకే. అలా కాకుండా ఇక్కడ తీసుకుందాము డబుల్ సింగిల్ హోమోజైగస్, సింగిల్ హెట్రోజైగస్, సింగిల్ హోమోజైగస్ 2 ఉన్నాయి. ఇందులో తీసుకున్నట్టయితే ఇవి 2 ఒకటిగా ఉంటాయి, ఇవి 2 ఒకటిగా ఉంటాయి, ఇవి 2 ఒకటిగా ఉంటాయి, ఇవి 2 ఒకటిగా ఉంటాయి. అలా తీసుకున్నట్టయితే మీరు చూద్దాం ఇక్కడ సింగిల్ హోమోజైగస్ అండ్ సింగిల్ హెట్రోజైగస్ తీసుకున్నట్టయితే టైప్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ ఏమో 8 ఉన్నాయి. ఓకే. టైప్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 రకాలు ఉన్నాయి. చూడండి క్యాలిక్యులేషన్ ఎలా ఉందో. ఓకే, బాగానే ఉంది. రైట్. తర్వాత హైబ్రిడ్స్ విషయానికి వద్దాం. హైబ్రిడ్స్ విషయానికి వస్తే మనకు 3:3 అనేది హైబ్రిడ్స్ అనమాట. హైబ్రిడ్స్ విషయానికి వస్తే మనకు ఇక్కడ 6 ఉన్నాయి, టోటల్గా మనకు 6 ఉన్నాయి. 1 2 3 4. మామూలుగా 3:3 అంటే 6 కదా, 6 వస్తాయి. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఇది ఒక రకం, ఇది 2 కలిసి ఒకటే రకం ఉంటాయి. 1 2 3 4 రకాలు వస్తాయి. ఓకే, బాగానే ఉంది. ఇంకొక విషయం చూద్దాం. ఇందులో పేరెంట్స్ ఏవి? పేరెంట్స్ అంటే ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది. ఇన్ని రకాల క్లారిఫికేషన్స్ ఉంటాయి. అందుకే ఈ టేబుల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నిలువుగా ఉండేవి డబుల్ హోమోజైగస్ అని చెప్పవచ్చు, అడ్డంగా ఉండేవి డబుల్ హెట్రోజైగస్. ఆ తర్వాత పక్కన సైడ్లకు పైన కింద ఉండేటువంటివి సింగిల్ హోమోజైగస్, సింగిల్ హెట్రోజైగస్ 8 ఉంటాయి. తర్వాత మధ్యలో ఉన్నటువంటి 3:3 రేషియో ఏదైతే ఉందో అది హైబ్రిడ్స్ అన్నమాట, సంకరాలు అంటారు వాటిని. ఈ విధంగా తీసుకోవాలి. సో ఈ యొక్క క్వశ్చన్ అనేది మీకు నేను ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కారణం ఏమిటంటే క్వశ్చన్ ఏ రకంగా అడిగినా కూడా ఈ టేబుల్ వేసుకొని బాగా పరిశీలించినట్టయితే దీనికి ఆన్సర్ మీరు చెప్పగలుగుతారు. ఓకే, బాగానే ఉంది. ఓకే, హౌ మెనీ క్యాప్సమర్స్ ఆర్ ప్రెజెంట్ అంటే సింపుల్ క్వశ్చన్ ఇది, మీకు ఆల్రెడీ చదువుకుంటే వచ్చేస్తుంది. 2130 జస్ట్ రికగ్నైజేషన్ క్వశ్చన్ ఇది. గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కో డామినెన్స్ అన్నాడు. మామూలుగా సహబహిర్గ తత్వం అంటారు. అంటే సాధారణంగా ఒక లక్షణం ఇంకొక లక్షణం మీద అదిమి పట్టి ఉంచడం అంటే దానికి ఏమంటాము, బహిర్గతత్వం అంటాం. అలా కాకుండా ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటాం. ఇన్కంప్లీట్ అయినటువంటి ఇది మనం ఏం చెప్పుకుంటామంటే పూర్తిగా డామినేట్ చేయకుండా పాక్షికంగా డామినేట్ చేయడం. కో డామినెన్స్ అంటే ఈక్వల్గా డామినేట్ చేయడం అనే అంశం ఉంటుంది. సో ఈ దీనిలో గమనించినట్టయితే మీరు చూడండి ఇక్కడ ముఖ్యంగా స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. టైప్స్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ డిటర్మిన్ దట్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. తర్వాత సీడ్ కోట్ ప్యాటర్న్ అండ్ సైజ్ ఇన్ ద లెంటిల్ సెల్స్. సో దాంట్లో మనకు కనిపిస్తే ఇక్కడ ఏంటంటే ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఇది 1 2 3 4 అని ఏబిసిడి అంటే ఇక్కడ ఏబి రావాలి. అది కాబట్టి మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే సో 23 క్వశ్చన్ ఓకే మనకు గమనించండి. సో దాంట్లో మనకు ఫస్ట్ సెకండ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటివే. ఓకే, సో కాబట్టి ఇక్కడ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనగా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ స్టార్చ్ గ్రెయిన్ size in pea seeds is considered the phenotype, ignoring the shape of the seeds, then walls concerned with the show. ఓకే, సో ఇక్కడ గమనించినట్టయితే తర్వాత తెలుసుకున్నటువంటి విషయం ముఖ్యంగా చూడండి, తర్వాత తెలుసుకున్నటువంటి ఇన్కంప్లీట్ డామినెంట్స్గా గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ద సింథసిస్ ఆఫ్ ద స్టార్చ్, దానివల్ల షేప్ అనేటువంటిది వస్తుంది.
కాబట్టి రౌండ్ అనే రౌండే కానీ రౌండే ఉంది, కానీ ఈ రౌండ్ వేరే ఉంది. రెండు రౌండే. ఇక్కడ తక్కువ సింథసిస్ జరిగింది, ఇక్కడ ఎక్కువ సింథసిస్ జరిగింది. కానీ దీనివల్ల రెండు షేప్ మాత్రం రౌండే కానీ స్టార్చ్ గ్రెయిన్ యొక్క సింథసిస్ దీంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో తక్కువ ఉంది. రైట్. కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్త చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, స్టడీ ద ఫాలోయింగ్ జీనోటైప్స్, దట్ ఈస్ క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది above genotypes in the F2 progeny obtained in the dihybrid cross? ఓకే, దీంట్లో గమనించినట్టయితే ఎస్, ఇది మనకు గమనించండి, ఇవన్నీ కూడా మనకు 1:2:1 రేషియోలో కనిపిస్తాయి. ఓకే, సో 25 క్వశ్చన్స్ మనకి ఇక్కడ పూర్తయినాయి. ఇక నెక్స్ట్ దాంట్లో మనకు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి తర్వాత క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.